సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్ నందు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ మండలాల నుంచి పలు సమస్యలతో వచ్చిన అర్జీదారులు చెప్పే సమస్యలను వింటూ వారి నుంచి అర్జీలను జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్, జాయింట్ కలెక్టర్ భావన అర్జీలను స్వీకరించారు. మీ శాఖలకు సంబంధించి ప్రజా ప్రతినిధుల నుండి వచ్చిన అర్జీలు పెండింగ్ లేకుండా పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 5 మంది శాసనసభ్యులు, మంత్రి, ఎంపీ, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ద్వారా మీ శాఖలకు సంబంధించిన అర్జీలు వచ్చి ఉంటే వాటిని వెంటనే పరిశీలించి పరిష్కారం చూపాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మీ శాఖల ద్వారా జరుగుతున్న అభివృద్ధి పనులు, పూర్తి స్థాయిలో జరిగినను జరుగుతున్న పనులు, పెండింగ్ లో ఉన్న పనుల వివరాలు, మీ శాఖల ద్వారా ఇంకా ఎలాంటి పనులు చేస్తే ప్రజలు సంతృప్తి చెందుతారు, ఎలాంటి సమస్యలు ఉన్నాయి వంటి వివరాలు వెంటనే సిపిఓకు అందజేయాలన్నారు. పర్యాటక శాఖ ద్వారా జరుగుతున్న పనులు వెంటనే పూర్తి స్థాయిలో జరిగితే పర్యాటకులకు ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమం డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ ఎస్ విజయమ్మ, సిపిఓ ఏఎస్ రాజు, పీడీలు డ్వామా, డిఆర్టీఎఫ్ మెప్ప, ఐసిడిఎస్ గృహ నిర్మాణ సంస్థ విజయలక్ష్మి, సింగయ్య పాల్, రాధామాధవి, వెంకటేశ్వరరావు, మార్క్ పెటిఎం కరుణశ్రీ, డిసిహెచ్ఎస్ పద్మావతి, డిటిసి పరంధామరెడ్డి, జిఎండిఐసి రామకృష్ణ, జిల్లా వ్యవసాయ అధికారి విజయ నిర్మల, డిపిఓఎల్ ప్రభాకర్ రావు, డిఈఓ శ్రీనివాస్, బీసీ మరియు గిరిజన సంక్షేమ శాఖల అధికారులు శివలీల, అబ్బులు, డిఎల్డిఓ విజయలక్ష్మి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. మీరండి మీ నలుగురు రేపల్లి మండలం రేపల్లి. ఓకే, సమస్య ఏంటి? సమస్య ఏంటన్నారు? నా పొలం పక్కన కలిపేసుకున్నారు. ఒకటి అమ్ముకున్నాడు, మిగతా వాడు కొంచెం కొంచెం కలుపుకుని వాడు 10 దాకా కలుపుకున్నాడు. నా బాధను 106 గజాల బాధ పూర్వం పోతుందండి. అప్పుడు ఏం కావాలి? ఏం కావాలి? భూమి రిజిస్ట్రేషన్ చేయాలి.